అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రావణి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పాప తీసుకున్నారు. సో తన ఎక్స్పీరియన్స్ తను చెప్తాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ టైం నాకు బాబు మేడం, ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయ్యాను, మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ నుంచి ఫస్ట్ పెళ్ళైన తర్వాత 1 year లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తే బాగుంది బేబీ అని బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ కన్సీవ్ అయ్యాను. తర్వాత 3 months మందులు వాడాము, బేబీ కొంచెం హార్ట్ బీట్ లేదు, తీసేసి తర్వాత 6 months వదిలేయమన్నారు. ఫస్ట్ మనము అదే చెప్పారు, పొలం అనేది నీట్ గా ఉంటే తర్వాత విత్తనము అది ఆటోమేటిక్ గా నీట్ గా వస్తుంది. ఈ మందులు ఒక 6 months గ్యాప్ తీసేసుకొని ఉండమని చెప్పారు. అట్లే ఉన్నాను 6 months. తర్వాత మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి, ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం లేదు, వస్తుంది అన్నారు. మళ్ళీ 2 months ఆగాను, అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. 2 months తీసుకున్నాను. ట్యూబ్ టెస్ట్ చేసుకుందాము, మనకి ఇంకా బాగుంటుంది అన్నారు. ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత 1 month కన్సీవ్ అయ్యాను. అంటే ఫస్ట్ మనం ప్లెజెంట్ గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పుట్టరు అనే ఆలోచన తీసేయాలి. పుట్టారు ఎక్కడికి పోతారు, అదొక ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యమే అది. ఓకే. అంతకుముందు ఎట్లా ఉండేది? ఒక బిడ్డ ఉన్నా రెండోసారి ఇట్లా అయినప్పుడు అంటే ఇద్దరు కావాలి అనే ఆలోచన నాకు ఉండేది ఎప్పుడు. ఓకే. పుట్టరా అనే ఒక భయం కూడా ఉండేది. అంటే సెకండ్ టైం ఇట్లా మళ్ళీ తర్వాత అంటే మిమ్మల్ని అడిగితే అసలు అట్లా భయమే పెట్టుకోవద్దు, మన మైండ్ ఏది ఆలోచిస్తుందో అదే జరుగుతుంది. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటే అన్ని అట్లే కుదురుతాయి, కరెక్ట్ గా ఉంటాయి. నువ్వు అదేం కాదు పుట్టారు అని చెప్పారు. ఆ తర్వాత ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత 2nd month కే కన్సీవ్ అయ్యాను ఇక్కడే. తర్వాత పాప పుట్టింది. ఓకే. సో నువ్వు అది అవుతుందో కాదో డౌట్ పెట్టుకుంటే నీకు కష్టం అని చెప్పినప్పుడు ఎట్లా వదిలిపెట్టగలిగావు, ఎట్లా తీసుకోగలిగావు దాన్ని ఇంకొక దాని మన ఆలోచనలు అనేది ఇంకొక దాని మీదకి మరల్చడం. అంటే ఒక ఫుడ్ ఉంది, ఒక డైట్ తీసుకోవడము, యోగా, మెడిటేషన్, వీటన్నిటి మీదకి మరల్చుకున్నాను. ఏం కాదు, ఏమవుతుంది, నాకేమైనా ఏజ్ ఎక్కువ లేదు, ఏం లేదు, మీరనేది ఇంత ధైర్యంగా చెప్తున్నప్పుడు నేను అదే పాటించాను. ఓకే. ఓకే. నువ్వు ఏమి ఇంత గట్టిగా అంటున్నారు అని అనుకోలేదా? లేదు, మన ఆలోచనలే మనల్ని దెబ్బతీస్తాయి ఎప్పుడైనా సరే. ఆలోచనలు చాలా మనం అనుకుంటాం, కానీ అవి మన మైండ్ మీద చాలా స్ట్రెస్ చూపిస్తాయి. నీకెట్లా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు. అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక 2 నెలలు చాలా బాధగా అనిపించింది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎత్తుకోవాలా, మళ్ళీ ఇప్పుడు లేట్ అయిపోయింది అని. తర్వాత మీ దగ్గరకు వచ్చాక మేడం మెడిటేషన్ మేడం చెప్పింది, ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు చాలా ఇదైపోతావు, ఆ హెడ్ ఏక్స్ వచ్చేస్తాయి అని. ఆ తర్వాత మేడం చెప్పినట్టు అట్లే మెడిటేషన్ చేశాను. పాజిటివ్ థింకింగ్ ఫస్ట్, నాకేం కావాలి, నేనేం చేయాలి, అట్లే అదే ఆలోచించేదాన్ని. గుడ్ ఫుడ్ తీసుకోవడం, మీరు చెప్పినట్టు చేశాను. మీరు ఏది చెప్తే అదే. ఆ 6 months ఇక్కడికి రాకుండానే నేను ఇంట్లోనే అన్ని చేశాను. ఆ తర్వాత ఒక 1 week నేను గమనించేశాను, మేడం చెప్పినట్టు మెడిటేషన్ చేయడము, అసలు ఇది జరిగింది అనేది తీసేయడం మైండ్ లోంచి ఫస్ట్. ఓకే. అట్లా ఉండడము, మన ఆలోచనలు ఇంకొక దాని మీదకి మరల్చడం. ఫస్ట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి, అది అట్లా చేశాను. అట్లా చేసిన తర్వాత నాకే కనిపించింది ఆ రిజల్ట్ అనేది. తర్వాత 6 months తర్వాత నేనే మీకు వచ్చి చెప్పాను, ఓకే మేడం ఇప్పుడు ఆలోచనలు అసలు లేదు, అది అసలు మర్చిపోయాను, అంతే తీసేసావు. ఇదంతా చేయడం కాబట్టి నాకు ఏమనుకున్నావు అప్పుడు, నీ గోల్ ఏమని అనుకున్నావు? ఈసారి మంచి బేబీని కనాలి ఖచ్చితంగా, మేడం చెప్పినట్టు చేయాలి. మేడం చెప్పినట్టు చేస్తే కంటాను ఖచ్చితంగా అనే ఆలోచన మన మైండ్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా వేరే వాళ్ళ బిడ్డని చూస్తే, అంటే నాకు ఫస్ట్ ఒక బేబీ అయినా కూడా ఆలోచన 2 బిడ్డల్ని కనే వాళ్ళని చూసినప్పుడు, అంటే ఫస్ట్ మనం అనేది అధైర్యపడ్డాము అంటే అదే మనల్ని చాలా కృంగ తీసేస్తుంది. పుట్టరు అనేది ఒకటి మనం పెట్టుకుంటే ఇంకా నువ్వు వెనక నుంచి ఎంత ధైర్యం ఇచ్చినా అది మన మనసులోంచి పోకపోతే ఇంకా అంతే. కాదు, పుడతారు.
నీకెవరి సపోర్ట్? మీ హస్బెండ్ గాని, మీ అమ్మ? మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య కూడా, అత్తయ్య. అందరూ బాగానే సపోర్ట్. మీరేం పెద్దవాళ్ళేం కాదు, వయసు ఏం అయిపోలేదు, పుడతారు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఉండింది మేడం, తీర్చుకున్న తర్వాత ఒక 2 months ఉండింది, ఆ తర్వాత లేదు. థ్యాంక్ యూ, సంతోషం. ఓకే.